రామ్ చరణ్ మచ్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. అప్పుడెప్పుడో 3 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్లే కాదు ఒళ్ళు కూడా కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు మూవీ టీం. కానీ ఈ క్రిస్మస్కి మాత్రం సినిమా పక్కాగా రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు మాటివ్వడంతో ఫ్యాన్స్ కాస్త శాంతించారు. ఈ మాట చెప్పినప్పటి నుంచి సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ను అయితే విడుదల చేశారు. మరి ఈ పాట ఎలా ఉంది, అసలు సాంగ్లో హైలైట్స్ ఏంటో చూద్దాం. రామచ్చా మచ్చా అంటూ సాగే ఈ పాట స్టార్టింగ్లో తమని ఇచ్చిన బీజిఎం అయితే అదిరిపోయింది. ఇక సాంగ్లో చాలా సింపుల్గా కనిపించినా కూడా స్టెప్పులు మాత్రం చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాయి. గణేష్ ఆచార్య ఈ సాంగ్ను కొరియోగ్రాఫ్ చేశారు. రామ్ చరణ్ అయితే మరోసారి తన గ్రేస్ ఏంటో చూపించారు. ఇక నకాష్ అజీజ్ వాయిస్ ఈ పాటకి బాగా సూట్ అయింది. ఇక సాంగ్స్ అనగానే శంకర్ ఎంత గ్రాండ్గా తీస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ పాటలో కూడా ఆ గ్రాండ్నెస్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వందల మంది డాన్సర్లు భారీ స్టెప్పులతో పాటకి గట్టిగానే ఖర్చు పెట్టారు శంకర్. ఇక అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. ఇక పాట చరణంలో మెగాస్టార్ కటౌట్ దగ్గర రామ్ చరణ్ వీణ స్టెప్ వేశారు. కానీ ఆ స్టెప్ను చూపించకుండా కేవలం ఫోటో మాత్రం చూపించారు. మెగాస్టార్ వీణ స్టెప్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. అలాంటి స్టెప్ మెగా పవర్ స్టార్ వేస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అందుకే ఈ స్టెప్ను మాత్రం దాచేశారు. మొత్తానికి మొదటి పాటతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రామచ్చా మచ్చా సాంగ్తో తమను వాయించేశారు. ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఎస్జే సూర్య అదరగొట్టేశారు. వేదికపై రామచ్చా మచ్చా పాటకి డాన్స్ చేసి ఫ్యాన్స్ను ఫిదా చేశారు సూర్య. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సాంగ్ అయితే యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఫ్యాన్స్కి అయితే సాంగ్ బాగా నచ్చేసినప్పటికీ నెటిజన్లు మాత్రం రామ్ చరణ్ రేంజ్ స్టెప్పులు మాత్రం లేవంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ రామ్ చరణ్కి జోడీగా నటించింది. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య వంటి స్టార్లు కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.